హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పాల్గం సమీపంలో బైసార్ లోయలో నిన్న ఉగ్రదాడి అనేది జరిగింది. టూరిస్టులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఉగ్రదాడి అనేది చేశారు. అయితే ఈ బైసార్ అనే ప్రదేశం ఎలా ఉంటుందంటే పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణము. ఇది చూడడానికి మినీ స్విట్జర్లాండ్ లో ఉంటుంది. అందుకే టూరిస్టులు సమ్మర్ లో ఈ ప్లేస్ ని తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ టూరిస్టులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఉగ్రదాడి అనేది చేశారు. వారు మారువేషంలో భారత ఆర్మీ ఒక యూనిఫామ్లలో వచ్చి టూరిస్టుల ఐడి కార్డులు తెలుసుకోవడము, దాంతోపాటు వారి యొక్క కమ్యూనిటీ తెలుసుకొని వాళ్ళని చంపడం అనేది జరిగింది. ముఖ్యంగా వారు ఏ కమ్యూనిటీకి చెందిన వారు అని తెలుసుకొని దాని తర్వాత వాళ్ళని చంపారు. కొంతమందికి పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపారు. కొంతమందిని డ్రెస్సెస్ విప్పించి వారి అవయవాలపై దాడి చేయడం జరిగింది. అయితే ఈ ఘటన ఉగ్రదాడితో పాటు ఇది ఒక స్పెసిఫిక్ గా ఒక కమ్యూనిటీ పైన దాడిగా మనం చూస్తున్నాం. హిందూ కమ్యూనిటీపై హిందూ ప్రజలను వాళ్ళు దాడి చేశారు. అయితే ఇక్కడ దాదాపు 28 నుంచి ఒక 30 మంది ఇక్కడ చనిపోవడం చూస్తున్నాం. ఇందులో 4 ఫారినర్స్, దాంతో పాటుగా ఒక నేవీ ఆఫీసర్ కూడా ఉన్నారు. తనది ఈ మధ్య కాలంలోనే పెళ్లి కూడా జరిగింది. కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. హనీమూన్ కోసం వచ్చారు. అయితే తన భార్య ముందునే తనని కాల్చి చంపడం అనేది చూస్తున్నాము. తన ముంగట్నే తన భర్త చనిపోవడం వల్ల ఏం చేయలేని స్థితిలో తను అక్కడనే కూర్చోండిపోయింది. ఆ సన్నివేశం ప్రతి ఒక్క హృదయాలను కలిచివేస్తుంది, మనము చూస్తున్నాము. దాంతో పాటుగా కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళింది. మంజునాథ్ని తను అక్కడనే చంపేశారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళని ప్రాధేయపడ్డారు చంపొద్దని చెప్పి. చంపిన తర్వాత వాళ్ళని కూడా చంపేయమని చెప్పి వారి యొక్క భార్య, దాంతో పాటు వారి యొక్క కుమారుడు కూడా ప్రాధేయపడ్డారు. అయితే వాళ్ళని చంపకుండా మీరు ఏం చేస్తారో చేసుకోపోండి, వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అని చెప్పి అహంకారంతో చెప్పి అక్కడి నుంచి ఉగ్రవాదులు వెళ్ళిపోయారు. అయితే ఈ ఘటన తెలుసుకున్న తర్వాత ప్రధాని మోదీ యుఏఈ పర్యటనలో ఉన్నారు, విదేశీ పర్యటనలో. తను అప్పటికప్పుడే మన హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళమని చెప్పారు. అక్కడ సహాయక చర్యలు, దాంతో పాటుగా అక్కడ బాధితులను పరామర్శించడానికి అక్కడికి పంపించారు. ఈ సన్నివేశంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలికి పడింది. ప్రపంచ లీడర్స్ డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా భారత్ అండగా ఉంటామని చెప్పి తను భరోసా ఇచ్చారు. దాంతో పాటుగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కానివ్వండి, జపాన్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇలా ప్రపంచ దేశాలన్నీ భారత్ కు సపోర్ట్ గా ఉంటామని చెప్పడం జరిగింది. అయితే ఈ ఉగ్రదాడికి ఆల్రెడీ ఇలాంటి ఉగ్రదాడికి జరుగుతుందని చెప్పి భారత ఇంటెలిజెన్స్ హెచ్చరించడం జరిగింది. ఉదాహరణకు ఒక 15-20 రోజుల ముందు, దాదాపు ఒక 20 రోజుల ముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, భారత్ లో ఉగ్రదాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఎప్పుడైతే ఈ తావూర్ రానా ఎవరంటే 26/11 ముంబై బాంబ్ బ్లాస్ట్ తాజ్ హోటల్లో జరిగిన దానికి మెయిన్ సూత్రధారి, దీనికి మాస్టర్ మైండ్ ఇతను. అయితే ఇతన్ని అమెరికా నుంచి భారత గవర్నమెంట్ తావూర్ రానాను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమిచ్చాయంటే ఇక్కడ ఉగ్రదాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైల్వే స్టేషన్స్ కానివ్వండి, సీ ఏరియాస్, వాటర్ ఏరియాస్, సున్నితమైన ప్రదేశాలు చాలా హై అలర్ట్ లో ఉండాలని చెప్పి ఇదివరకే చెప్పడం కూడా జరిగింది. అయితే వీళ్ళు చెప్పిన కొన్ని రోజులకే ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ ఇన్సిడెంట్ కి ముందే, కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎలా అంటే హిందూ ముస్లిం ఎప్పుడు బాయ్ కాలేరు, భారతదేశం అనేది ఎన్నో ముక్కలు అవుతుందని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ కి సంబంధించిన ఇంకో వ్యక్తి ఏమంటారంటే ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని మధ్యలో లాగొద్దని చెప్పడం జరుగుతుంది. కానీ పాకిస్తాన్ దేశానికి చెందిన టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వాళ్ళు ఏం చేశారంటే ఇది మేము చేసిన పని అని చెప్పి ఈ అటాక్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 4 మిలిటెంట్లు, దాంతోపాటు ఇక్కడ లోకల్ 2 మిలిటెంట్లు కలిసి ఈ ఘాతకం చేయడం అనేది మనం చూస్తున్నాం. అయితే దీని వెనుక పెద్ద కుట్రే ఉంది. ఎందుకంటే భారతదేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి పాకిస్తాన్ యొక్క దురాలోచన. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ చాలా డెవలప్ అనేది మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ కింద శ్రీనగర్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఇక్కడ ల్యాండ్ అనేది బయటి వ్యక్తులు కూడా కొనడం, ఇక్కడ కంపెనీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, అక్కడున్న మనుషులకు ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం అనేది చూడడం జరుగుతుంది. దీనివల్ల అక్కడ టూరిస్టులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల దాదాపు ఒక సంవత్సరంలోనే 50,000 టూరిస్టులు, ఫారిన్ టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇలాంటి సన్నివేశంలో ఇలాంటి పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి టూరిస్టుల పైన అటాక్ చేయడం వల్ల టూరిస్టులు ఎవరు రారు. దీంతో అక్కడి యొక్క టూరిజం ఎకానమీ అనేది దెబ్బతింటుంది. దాంతో పాటుగా అక్కడ ల్యాండ్ కొనడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపరు. ఇలా అక్కడి ప్రజలకు అంటే ఒక అసహనానికి లోనవుతారు. వారికి ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. దాంతో వారు భారత ప్రభుత్వం పైన తిరగబడతారు. ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లిం వైలెన్స్, కమ్యూనల్ క్లాషెస్ రావాలని చెప్పి పర్టికులర్ గా ఒక హిందువులను మాత్రమే చంపడం అనేది జరిగింది. ఇలా జరగడం వల్ల హిందూ ముస్లిమ్స్ అనేది క్లాషెస్ వస్తుంది. ఈ క్లాషెస్ వల్ల ఇండియా ముక్కలవుతుంది అని చెప్పి వారి యొక్క ప్లాన్. అయితే ఇలాంటి ప్లాన్లకు మన భారత పౌరులు ఎప్పుడు తిప్పికొట్టాలి, దీన్ని సమయంతో పాటించాలి. ఈ గొడవకి ముస్లిమ్స్ కి హిందూకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజింగ్ అటాక్. దీనిపైన భారత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇదివరకే మనం చూసాము, ఇలాంటి ఒక సంఘటన ఊరిలో జరిగితే ఊరి సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు తీసుకోవడం జరిగింది. అలాంటి ఒక సన్నివేశమే మళ్ళీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ ఇప్పటికే అడుక్కటింటుంది. ప్రపంచంలో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా డబ్బుల కోసమే వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ మధ్య కాలంలోనే 2022లో గ్రే లిస్ట్ నుంచి వెళ్ళి బయటికి వచ్చారు. అయితే గ్రే లిస్ట్ ఉండడం వల్ల ఏంటంటే టెర్రరిస్ట్ అక్కడ పెంచి పోషిస్తున్నారని చెప్పి వాళ్ళని గ్రే లిస్ట్ లో పెట్టడం వల్ల వాళ్ళకు బయట నుంచి ఎక్కడి నుంచి కూడా ఫండ్స్ రావు. మళ్ళీ వాళ్ళను కార్నర్ చేసి గ్రే లిస్ట్ లోకి పంపిస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ రావు. ఇప్పటికే అడుక్క తింటాను వాళ్ళను ఎకనామికల్ గా కంప్లీట్ గా బ్యాక్ చేసేసి ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో, క్యాంప్స్ ఉన్నాయో వాటిపైన మనము అటాక్ చేయాలి. దాంతో పాటుగా మన యొక్క భద్రత అనేది ఇంకా ముమ్మరం చేసి ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఎక్కడి నుంచి కూడా రాకుండా మనము చూసే బాధ్యత మన పైన ఉంది. ఇక్కడ అసహానికి లోనై గొడవలు జరగకుండా మనము చూడాలి. దాంతో పాటుగా ఏంటంటే ప్రతి ఒక్కరూ సమయం పాటించి దీన్ని ప్రతి ఒక్కరు కండెమ్ చేస్తున్నారు. కేవలం హిందూస్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ముస్లిం ప్రతి ఒక్కరు దీన్ని కండెమ్ చేస్తున్నారు. ఇది హిందూస్ పైన జరిగినది కాదు, ఇది భారతదేశంపై జరిగిన ఒక దాడిగా నేను చూస్తున్నాను. దీన్ని ఏ ముస్లిం కూడా దీన్ని ప్రోత్సహించాడు. ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తర్వాతనే చాలా మంది అక్కడైతే ఎవరైతే షాప్ కీపర్స్ ఉంటారో, బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళే అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాటర్ ఇవ్వడం, సేఫ్ షెల్టర్లకి తీసుకెళ్లడము, కూర్చోబెట్టడం అనేది జరిగింది. అయితే ఈ దాడిని మన నేషన్ పై జరిగిన దాడిగా మనం చూడాలి. దీనిపైన ఖచ్చితంగా భారత గవర్నమెంట్ ప్రతీకారం తీర్చుకుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే వారి యొక్క ప్లాన్ ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో అనంతనాగ్ వైష్ణవిదేవిది మందిర్ అనంతనాగ్ కూడా తెరవడం జరుగుతుంది. ఇలా టెంపుల్స్ కి రాకుండా మన టూరిజం ని దెబ్బతీయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా మనము మన కట్టుదిట్టమైన భద్రతతో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు భారతదేశంలో ఎక్కడ జరగకుండా చూసే బాధ్యత మన గవర్నమెంట్ పై ఉంది. మనం దీనిపైన వేచి చూద్దాం. ఇంకా ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో భారతదేశం దీనిపై మనము వేచి చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ వరకు చూశారంటే ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. దాంతోపాటు షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండ్ బాయ్.